సార్ ఈ ఎంటైర్ ప్రాసెస్ లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల గారు బాధ్యతలు తీసుకున్నారు. ఆల్మోస్ట్ కొన్ని నెలలు అవుతుంది. ఎక్కడైనా ఏమైనా ప్రభావం కనిపించిందా? అంత హ్యూజ్ ఇంపాక్ట్ అయితే కనపట్లేదండి ప్రస్తుతానికి. ఓకే, సో తన అంటే ఇంకా స్టెప్స్ తీసుకునే బట్టి ఏమైనా ప్రభావం ఉంటుంది, లేదా ఏదైనా పార్టీతో జాయిన్ అయ్యి ఎలా చేస్తారో తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే ఇంపాక్ట్ ఎలక్షన్స్ టైం తర్వాత అంత హ్యూజ్ ఇంపాక్ట్ చూపించట్లేదు. సార్ ఇసుకకి సంబంధించి ఫైనల్ క్వశ్చన్, ఇసుక పాలసీస్ కి సంబంధించి బాగా నెగిటివిటీ ఉందండి. ఎమ్మెల్యేస్ మీద ఇసుక గురించి మీద మటుకు పర్సంటేజ్ పరంగా లేదా గ్రూప్స్గా అవుతున్నారని వాటి మీద ఎమ్మెల్యే వన్ ఆఫ్ ది మేము చెప్పిన సెక్షన్స్లో చాలా నెగిటివిటీ ఉంది. ఓకే ఓకే రైట్. ఈ ఓవరాల్ గా ఈ సర్వేస్ కి సంబంధించి మీకు పొలిటికల్ ప్రెషర్స్ ఏం రావట్లేదు? ఉంటాయండి. నాకు అది అంటే మీకు ఆబ్వియస్గా ఇప్పుడు వేరే వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, తను ఎలా మాట్లాడుతుంది, అంత లైటింగ్లో అంత కెమెరా ఇంత ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతుంది మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు మీరు యాక్షన్ స్టార్ట్ కెమెరా అనగానే వేరే బాడీ లాంగ్వేజ్కి వెళ్ళిపోతారు. సో అలాగా ఇప్పుడు పెట్టమని లేకపోతే ఆబ్వియస్గా నా మీద వీడియోలు చేస్తారు, లేకపోతే ఇది ఫేవర్గా ఉంది వీళ్ళు ఫేవర్గా ఉంది, నాకు అది అలవాటు అయిపోయింది ఓవరాల్గా. ఇక్కడ ఏమవుతుందంటే బ్రాండ్తో పాటు ఫేస్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కూడా అదే. సో మనం చేసుకుంటూ పోవడమే, ఒక నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఒక నమ్మకం అయితే వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. లాంగ్ రన్ గా చూస్తున్నారు కదా, లాంగ్ రన్ గా చూస్తున్నారు. ప్లస్ మనిషి మనకు తెలియకుండానే మీరు కొన్ని చూసినా ఒక పాయింట్ అర్థం అవుతుంది ఎవరిని మనం ఇప్పుడు దాకా నేను ఒక్కరిని కూడా ఎప్పుడు నా జీవితంలో టార్గెట్ చేయడం కానీ విభేదించడం కానీ డివేట్ అవ్వడం కానీ ఆఫ్ ది కెమెరా అయినా సరే ఆన్ ది కెమెరా అయినా సరే ఇప్పుడు దాకా నేను కేకే ఇట్లా జగన్ ఇట్లా అన్నారని, చంద్రబాబు ఇట్లా అన్నారని, పవన్ కళ్యాణ్ ఇట్లా అన్నారని, బీఆర్ఎస్ ఇట్లా అన్నారని ఎవరిని నేను వ్యక్తిగతంగా నేను డేటానే మాట్లాడాలి, డేటానే ఉండాలి, మనం డైల్యూట్ అటు ఇటు డివేట్ అవ్వకూడదని బలంగా నమ్ముతూ నిజాయితీగా ముందుకెళ్తున్నాం. చాలా రాష్ట్రాల్లో చేశారు కదా నార్త్ సైడ్, ఇక్కడ వచ్చే రిజల్ట్ అక్కడ కేకేకి ఎందుకు రావట్లేదు అనేవాడు. అంటే ఇప్పుడు అదే కమింగ్ అప్ ఇంకా మోర్ స్టేట్స్ కూడా మీరు చేస్తున్నారు, వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్. కాన్సెప్ట్ ఇప్పుడు మహారాష్ట్ర టైం బాగా వెచ్చిచ్చి 3-4 months వెచ్చిచ్చి ఫుల్ ప్లెజ్డ్గా చేసాం. బీహార్ హర్యానాలో మనకు 1.8-1.5% డివేట్ అయ్యాం. లాస్ట్ మూమెంట్లో వెళ్ళిన దాంట్లో ఎక్కడో దగ్గర 1% డివేట్ అయితే మటుకు మిస్ అవుతుంది. అట్లా ఉంటే పెద్ద రాష్ట్రాలు చేసాం కదా, మహారాష్ట్ర హ్యూజ్, ఇండియాలోనే అంత మనం ఇచ్చిన యాక్యురసీ. మొన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళని కాబట్టి మీకు ఎక్కువ ఇచ్చింది, కానీ మహారాష్ట్రలో షిండే గారికి చేసాం, వీళ్ళందరికీ చేసాం. సో అంత హ్యూజ్ అంటే అంత మీరు యునానిమస్ ఉంటుంది, దరిదాపులు కూడా ఎవరు లేరు, 1-2-3 కూడా ఎవరు లేరు మహారాష్ట్ర చేసినట్లు. టైం వెచ్చి చేసినప్పుడు బాగా వస్తుంది. సో దీన్నే మనం ఎందుకు మోర్ నెట్వర్క్గా తీసుకుంటుంది, ఎవ్రీ దగ్గర 2-3 months వెచ్చిద్దాం, 2-3 months వెచ్చిచ్చి ఎవ్రీ ఆస్పెక్ట్ని కనెక్ట్ చేద్దాం. దాన్ని ఎవరి మీద డిపెండ్ అయ్యాల్సిన అవసరం లేదు, సీఎం మీద అపోజిషన్ మీద అవసరం లేదు. మీకు క్యాబ్ బుక్ చేస్తే క్యాబ్ రెడీగా ఉంటుంది, వచ్చేస్తుంది. డిపెండెన్సీ లేదు, ఎవరి మీద లేదు. మధ్యలో ఓలా, ఊబరో, లేకపోతే స్విగ్గీయో, లేకపోతే ఆన్లైన్లో అమెజాన్, ఇవన్నీ మీడియేటర్గా పనిచేస్తున్నాయి. సో ఆ మీడియేటర్ పొజిషన్లో పవర్ఫుల్ డేటాలో ప్రజలకి లీడర్స్కి మధ్య అనుసంధానంగా ఉండేటట్టు అందుకే పారా వీల్ అని పెట్టింది, ప్యారలల్గా వీల్ అనేది. ఓకే, సో ప్రయాణించబోతోంది పారా వీల్. డేటానే మీకు లేకుండా మీరు మాట్లాడలేరు. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, క్వశ్చన్స్ వేసుకుని ప్రిపేర్ అయ్యి వచ్చారు, ఫాలోఅప్ చేస్తున్నారు, ఏ క్వశ్చన్స్ నా ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసారు, ఏ టాపిక్స్ ఇది ప్రిపరేషన్ అంటే డేటా మీ దగ్గర ఉంది. ప్రాపర్గా మీరు దాన్ని యూటిలైజ్ చేసి ప్రాపర్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో డేటానే సెంట్రిక్గా ఉండాలి.